శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అందరికి నమస్కారం. ఆఫ్టర్ లాంగ్ టైం ఒక ఈవెంట్ని ఇంత సంతోషంగా ఇంత ఎనర్జీగా చేస్తున్న మా ప్రొడ్యూసర్స్కి కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మాకు ఈ మధ్యలో ఈవెంట్లు ఇలా అద్భుతంగా జరగట్లేదు, అలాగే థియేటర్లో కూడా ఇలా కనిపించట్లేదు. ఈ సినిమా ద్వారా మళ్ళీ ఈ సమ్మర్ హాలిడేస్కు ఫ్యామిలీస్ కిడ్స్ అందరు వచ్చి ఈ సినిమాని కూడా ఇంత బాగా ఆదరిస్తారని టీజర్ చూసిన తర్వాత అర్థమైంది. సో ధీరజ్ గురించి చెప్పాలి ఒక మాట. ధీరజ్ రెస్టారెంట్ నడిపేవాడు ఫిలిం నగర్లో. మా వంశీ పైడిపల్లి కజిన్. మా వంశీ నన్ను అంకుల్ అని పిలుస్తాడు కదా, ఆయన కూడా ఈయన కూడా అంకుల్ అనే పిలుస్తాడు. అంకుల్ సినిమా ఫీల్డ్లోకి రావాలని ఉంది అని వచ్చాడు ఫస్ట్. సో బాగా రెస్టారెంట్ నడుపుతున్నావు కదా, బాగుంది కదా, ఎందుకు సినిమా ఫీల్డ్ ఈజ్ ఎ రిస్క్ అంటే లేదు ఇంట్రెస్ట్ అని. అలా నన్ను అడిగి నా ద్వారా కాకుండానే తన ద్వారా తన రూట్ వేసుకుంటూ ఇక్కడ వరకు ఇన్ని సక్సెస్ఫుల్ తీస్తున్న ధీరజ్ని అభినందించకుండా ఉండలేను. అంటే సినిమా పైన ఇంట్రెస్ట్ ఉంటే ఎలాంటి సక్సెస్ఫుల్ సినిమాలు తీయచ్చు అనేది మళ్ళీ ఈ జనరేషన్లో ధీరజ్ ప్రూవ్ చేశాడు. సో ఈ సమ్మర్ హాలిడేస్ అండ్ వాళ్ళ పార్ట్నర్ గిరి గారు ఇద్దరు కలిసి తీస్తున్నారు. ఇస్ ఆల్ ది బెస్ట్. అండ్ న్యూ టాలెంట్ అది కిక్. సినిమాలో ఇంతమంది న్యూ టాలెంట్ దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం ప్రొడ్యూసర్స్గా మేము బిగినింగ్స్లో ఎలా అయితే చేశామో అలా చేస్తున్నారు. న్యూ టాలెంట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా సక్సెస్ ఈజీగా వస్తుందని నేను నమ్ముతాను. సో మీ సినిమా ఈ సమ్మర్ హాలిడేస్ పెద్ద సక్సెస్ కావాలి, మీ అందరికీ మంచి పేరు, అలాగే సినిమా ఇండస్ట్రీకి ఒక కొత్త ఒరవడి. అంటే ఇలాంటి కిడ్స్ సినిమాలు ఎప్పుడో కానీ రేర్, నాకు వెనకకి తిరిగి చూస్తే ఆలోచిస్తున్నాను ఎప్పుడు వచ్చి ఉంటుంది అని. సో లాంగ్ బ్యాక్ ఒక డెకెట్ అయిపోయి ఉంటుంది. సో ఇలాంటి కిడ్స్ సినిమా మీరు తీసి వినోదం పంచడానికి సమ్మర్ హాలిడేస్ని తీసుకొస్తున్న మీ టీం అందరికీ ధన్యవాదాలు అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ దీనికి ఇన్వైట్ చేసిన ఆల్ న్యూ డైరెక్టర్స్, ఇది ఇంకో కిక్ నాకు. అమ్మ బాబు ఇంతమంది కొత్త డైరెక్టర్లు వచ్చేసారు ఇండస్ట్రీకి. సో గుడ్, వీళ్ళందరూ సక్సెస్ఫుల్ సినిమాలు తీసి ఇంకా ఇవాళ ఇండస్ట్రీ నిజంగా చెప్పాలంటే వెరీ బ్యాడ్ షేప్లో ఉన్నాం. ధైర్యంగా చెప్తాను నేను, అది చాలామంది భయపడతారేమో. ప్రేక్షకుల్ని థియేటర్కి తీసుకురావడమే మన అందరికీ బిగ్ ఛాలెంజ్. దానికి మీరు ఇలాంటి మంచి సినిమాలు తీసి ఆడియన్స్ని థియేటర్కి తీసుకురండి. ఆడియన్స్ థియేటర్కి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మంచి సినిమాలు నిలబడతాయి. మీరు అందరూ స్మాల్ ఫిలిమ్స్తో సక్సెస్ అయిన మీ డైరెక్టర్స్ అందరూ అలాంటి, ఇప్పుడు బేబీ రాజేష్ ఎంత పెద్ద హిట్ తీశాడు చిన్న సినిమాగా మొదలుపెట్టి. అలాగే ఇప్పుడు తను చెన్నై లవ్ స్టోరీ అని ఇంకో సినిమా చేస్తున్నాడు, సాంగ్స్ చాలా బాగున్నాయి. అలాగే పవన్, అలాగే సాయి, స్మాల్ ఫిలిం. సాయి అయితే ఈజ్ అ బిగ్ ఇన్స్పిరేషన్ ఫర్ తన లిటిల్ ఆర్ట్స్తో అంత పెద్ద సక్సెస్ని ఇవ్వగలిగాడు కొత్త వాళ్ళతో. వీళ్ళందరూ ఎగ్జాంపుల్ అన్నట్టు. అంటే మీ అందరూ ఇంకా మంచి సినిమాలు తీసి ఇండస్ట్రీని నిలబెట్టండి. చిన్న సినిమాలు ఎంత సక్సెస్ అవుతే అంత ఇండస్ట్రీ హెల్తీగా ఉంటుంది. సో మీ అందరికీ ఆల్ ది బెస్ట్. మీరందరూ ఇంకా సక్సెస్ఫుల్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ దిల్రాజు గారు. సార్ యాక్చువల్గా ఇక్కడ ఉన్న మా వాళ్ళు డైరెక్టర్లు మర్చిపోయా, 35 డైరెక్టర్ అండ్ గర్ల్ ఫ్రెండ్ డైరెక్టరు అండ్ కిష్కందపురి వీళ్ళందరూ న్యూ డైరెక్టర్స్. కీప్ ఇట్ అప్. మళ్ళీ రాసేటప్పుడు సక్సెస్ఫుల్ ఎలా ఆడియన్స్ని ఎలా థియేటర్ తీసుకురావాలనేది మీకు బిగ్ ఛాలెంజ్. ఆల్ ది బెస్ట్. సూపర్ సార్. సార్ యాక్చువల్లీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక కామన్ క్వశ్చన్, ఇంపార్టెంట్లీ మా గెస్ట్లందరికీ, డైరెక్టర్స్ అందరికీ కూడా, సమ్మర్ హాలిడేస్ బెస్ట్ మెమరీ. సో అది మీ నుంచి స్టార్ట్ చేద్దామని. ఆల్రెడీ ఇందాకే ధీరజ్ మెట్ల పైన అడుగుతున్నప్పుడు టైటిల్ చూసినప్పుడు ఇది యాక్చువల్ ఒక టీనేజ్ లవ్ స్టోరీకి మేము లాంగ్ బ్యాక్ అనుకున్న టైటిల్. సో వచ్చి టీజర్ చూశాక షాక్ అయ్యాను. దాంట్లో కూడా అమ్మమ్మ ఊరికి వెళ్ళడమే ఉంటుంది. సినిమా ఓపెనింగే టీజర్లో అమ్మమ్మ ఊరు అంటే ప్రతి ఒక్కరికి మన లైఫ్లో సమ్మర్ హాలిడేస్ మన ఊరి నుంచి అమ్మమ్మ ఇంటికి వెళ్ళిందే బెస్ట్ మెమోరీస్ ఉంటాయి. నాకు కూడా అంతే. సూపర్. అమ్మమ్మిల్లు సూపర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ విషెస్. పిల్లల మాటలు కూడా ఇప్పుడు వింటే బాగుంటుంది. సో ఖుషి, రోహన్, ఏంట్రా ఒకళ్ళనొకళ్ళు చూపించుకుంటున్నారు? లేదు, మాకు ఖుషి మాటలే కావాలి ఫస్ట్. కమ్. Hi, Andarki Namaskaram and good evening everyone. I actually have nothing to say. First, thank you, sir, for giving me an opportunity to work in your film. That's it, sorry. No, Khushi, what do you do in your summer holidays? What is your favorite thing to do? I go to my grandmother home and... ఎవరికైనా అమ్మమ్మిల్లే. ఓకే. అండ్ అరుణ్, కమ్. 10 పక్కన 0 పెడితే, సారీ 1 పక్కన 0 పెడితే 10 ఎందుకు అవ్వదురా?
ముందుగా నా తల్లిదండ్రులకు నమస్కారాలు. అలాగే ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, మీడియా వారికి అండ్ టీమ్కి నా నమస్కారాలు. అసలు సమ్మర్ హాలిడేస్ అంటే ఏంటి? చిన్నప్పుడు అమ్మమ్మ ఇంటికి వెళ్ళడం, అక్కడ పెప్పర్మెంట్ బిల్లలు తినడం, క్రికెట్ ఆడడం, మామిడి పళ్ళు తినడం, ఆ ఎంజాయ్మెంటే వేరు. చాలామంది అనుకుంటారు అసలు చిన్నపిల్లల సినిమాకి రావడం ఎందుకు, ఏదో మామూలు సినిమాకి వెళ్ళిపోదామని. అసలు చిన్నపిల్లల సినిమాకి వస్తే మీ చిన్నప్పుడు మీరు చేసిన చేష్టలు, మీరు చేసినవన్నీ గుర్తుకొస్తాయి. సో అలాంటి మెమొరీస్ గుర్తు తెచ్చుకోవడానికే ప్లీజ్ వాచ్ సమ్మర్ హాలిడేస్. ఐ హోప్ మీకు ఈ సినిమా చాలా నచ్చుతుంది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ. అరుణ్ ఆగా అరుణ్, నీ ఫేవరెట్ థింగ్ టు డూ ఇన్ సమ్మర్ హాలిడేస్? వాట్ డూ యూ డూ? మ్యాంగోస్ తినడం. మ్యాంగోస్ ఇప్పటికి బాగా లాగించేసావా Mm. ఆల్రెడీ? Yeah, అయిపోయింది. సూపర్, థ్యాంక్ యూ. ఎస్ రోహన్, కమాన్. సినిమాని ప్రేమించే మిత్రులకు, సినిమాని ప్రేమించే ఆడియన్స్కి మరియు ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ఫస్ట్ టైం ఈరోజు 2 మైల్ స్టోన్స్ అచీవ్ చేశాను. 1, నేను ఒక్కనే పోస్టర్ ఉండి పక్కన నా సినిమా పేరు ఉండడం. 2, దిల్రాజు గారు వచ్చి ఈ ఈవెంట్ని బ్లెస్ చేయడం. థ్యాంక్ యూ సాయి రాజేష్ గారు, థ్యాంక్ యూ సాయి రామన్న, థ్యాంక్ యూ సాయి మార్తన్ అన్న, యూత్ సెన్సేషన్ ఇప్పుడు, థ్యాంక్ యూ కౌశిక్ అన్న, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. నందకిషోర్ గారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ. రాహుల్ సార్ మా ప్రీ వెడ్డింగ్ షో రిలీజ్ అయినప్పుడు ఇద్దరిది ఒకటే సార్ మా సినిమా రిలీజ్ అయింది. రాహుల్ సార్ ఒక ట్వీట్ పెట్టారు విచ్ ఫెల్ట్ లైక్ హార్ట్ వార్మింగ్. సార్ బోత్ రాహుల్ సార్ అచీవింగ్ గుడ్ ఇన్ దిస్ ఫిలిం, హియరింగ్ గుడ్ అబౌట్ ప్రీ వెడ్డింగ్ షో అని వచ్చింది. ఆఫ్టర్ ఐ రెడ్ దట్ ట్వీట్ సార్, తెలియని ఒక మంచి ఫీలింగ్ దట్ నో కాంట్రవర్సీస్ ఇన్ సినిమాస్, ఇట్స్ ఆల్ వన్ సినిమా. సో థ్యాంక్ యూ సో మచ్. రోహన్ అంటే ఎప్పుడు నవ్విచ్చే క్యారెక్టర్లు బాగా చేస్తారని కాంప్లిమెంట్స్ వచ్చాయి. కానీ 90స్లో నేను ఎప్పుడైతే ఏడుస్తూ డైలాగ్ చెప్తానో నాకు చదువు ఎక్కదు అని, అరే దీని గురించి ఎవరు ఎందుకు మాట్లాడరు, వై ఇస్ నో వన్ టాకింగ్ అబౌట్ దట్ అనుకున్నా. దెన్ ప్రీ వెడ్డింగ్ షో హ్యాపెన్, భరతమాసల విజ్ఞప్తి హ్యాపెన్. చిన్నగా భయం ఉండిపోయింది లోపల, నేను ఇంకా నవ్విచ్చే క్యారెక్టర్స్ చేస్తానేమో అని. కానీ దెన్ శ్రీకర్ అన్నకి ఏం నరేటెడ్ మీద స్టోరీ, ఆ పొటెన్షియల్ కనపడింది. నన్ను ఎండలో గంటలు నుంచోబెట్టి నల్లగా చేయడం అన్నీ అయిపోయాయి. సో కానీ ఈ సినిమాకి జరిగిన 2 బెస్ట్ థింగ్స్. 1, ధీరజ్ గారు, మీకు తెలుసు ఎలాంటి కాంటెంట్ చూస్ చేసుకుంటారో ధీరజ్ గారు, ఇట్ ఈస్ వన్ ఆఫ్ దెమ్. అండ్ 2, సింజిత్ అన్న బెస్ట్ మ్యూజిక్ డెలివర్ చేశారు. నేను మా అన్న సింజిత్ అన్న గురించి ఎంత మాట్లాడుకుంటామంటే నన్ను వదిలేయండి, మా అన్న వాళ్ళ ఫ్రెండ్స్ పిచ్చోళ్ళు సింజిత్ అన్న ఇప్పుడు మా అన్న రీసెంట్గా తీసిన షార్ట్ ఫిల్మ్లో కూడా ఇట్స్ ఆల్ సింజిత్ అన్న రెఫరెన్స్ మ్యూజిక్ ఫ్రమ్ లిటిల్ హార్ట్స్ అండ్ ఆల్. సో ఐఎమ్ హ్యాపీ సింజిత్ అన్న ఇంకా ధీరజ్ గారు బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం అండ్ మీ బీయింగ్ ద పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ మీరు ఇంకా చాలామంది టెక్నీషియన్స్ వస్తారు ఈ సినిమా నుంచి, లైక్ సోహెల్ అన్న, సతీష్ అన్న, వికాస్ అన్న, హర్ష అన్న. మీరందరూ నెక్స్ట్ ఇక్కడ స్టేజ్ మీద నుంచి మాట్లాడతారు, దట్స్ గ్యారంటీ ఫ్రమ్ మీ. సాయి ప్రకాష్ గారు కూడా నన్ను అన్న ఎంత నల్లగా చేసినా నన్ను అందంగా చూపించడానికి ట్రై చేశారు. థ్యాంక్ యూ సో మచ్. I know media will push this film with a lots of love. Thank you media for coming this and blessing this event once again. Jai Cinema, thank you. ఇంకా నీ స్పీచ్ తర్వాత స్పీచ్ ఇవ్వాలంటే సాహసమే వీళ్ళందరికీ కూడా. ఓకే, అయినా సరే హర్షిని దగ్గరికి వెళ్ళిపోదాం. చాలా చాలా కొత్త అవతారంలో మనందరికీ కనిపిస్తున్నారు హర్షిని సినిమాలో. అందరికి నమస్కారం అండి. ముఖ్యంగా మీడియాకి. ఈ కైండ్ ఆఫ్ జర్నర్ సినిమాలు చాలా అరుదుగా వస్తాయి, తీసుకోవడానికి కూడా చాలామంది టేకప్ చేయడానికి కూడా ఆలోచిస్తూ ఉంటారు. బట్ శ్రీకర్ ఆ స్టెప్ తీసుకున్నారు, దాన్ని నమ్మి ధీరజ్ గారు ఇంత మంచి మూవీని ప్రొడ్యూస్ చేశారు. అండ్ దెర్ ఈస్ డేంజరస్ టాలెంట్ అండి. బంచ్ ఆఫ్ డైరెక్టర్స్ వీళ్ళందరినీ చూస్తుంటేనే భయం వేస్తుంది. హౌ దే క్రాక్ ఫిలిం ఐ డోంట్ నో. అన్ని లక్షల మంది, కోట్ల మంది ఆడియన్స్ థియేటర్స్కి ఎలా వస్తారో, ఎలా తీసుకొస్తున్నారో, ద ఎఫర్ట్స్ దే పుట్ ఇన్, ఇట్స్ కొంచెం ఇమాజినేషన్కి దూరంగా ఉంటుంది అనమాట. అండ్ కమింగ్ టు మై క్యారెక్టర్, చాలామంది చూసిన వాళ్ళు సర్ప్రైజింగ్గా ఉంది అంటున్నారు. అది నెగిటివో పాజిటివో నాకు తెలీదు, బట్ సోఫార్ నేను అది పాజిటివ్గా తీసుకుంటున్నాను. 2-3 చూసిన ప్రముఖులు కూడా చాలా బాగుందని ప్రశంసలు అందించారు. ఐ హోప్ చూసిన తర్వాత మీ అందరు కూడా సేమ్ అలాంటి ఆ తరహాలోనే ప్రశంసలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద డైరెక్టర్. థ్యాంక్ యూ అండి. ఇట్స్ డెఫినెట్లీ పాజిటివ్ హర్షిని. అంత ట్రాన్స్ఫార్మ్ అవ్వడం అంత ఈజీ కాదు. సో
హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. అండ్ ఎస్, ఇప్పుడు ఇందుగలరు అందులేరన్న సందేహంబు వలదు. అటు ఓటీటీ అయినా, చిన్న సినిమా పెద్ద సినిమా, చిన్న స్క్రీన్ అనే తేడా లేకుండా రాజీవ్ కనకాల సార్, థ్యాంక్ యూ. ప్లీజ్. ఇక్కడికి విచ్చేసిన గెస్ట్లందరికీ, మీడియా మిత్రులకి, పాత్రికేయులకి, అలాగే న్యూ సెక్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అందరికీ నమస్కారం. సార్, ఇక్కడ మీ అందరికీ నమస్కారం. రావడానికి అండ్ ఎంకరేజ్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్స్ అండి. దిల్ రాజు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ధీరజ్ మొగిలినేని గారు ఈ సినిమాలో నాకు ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేయడానికి ఆయన కారకుడు అయ్యాడు. ముందు డైరెక్టర్ గారు ఒక కైండ్ ఆఫ్ చెప్పచ్చా పర్లేదు, ఓకే సర్లేండి. అది ప్రీ రిలీజ్ దాంట్లో చెప్తాను. అది మళ్ళీ ధీరజ్ గారు ఉండి, కాదు రాజీవ్ గారిని ఇలా అయితే బాగుంటుందని ఆయన అన్నారంట. సో నన్ను ఇంకొక డిఫరెంట్ కోణంలో ఒక మంచి స్లాంగ్ తోటి, ఈస్ట్ గోదావరి స్లాంగ్ తోటి, ఈ మధ్య నేను చేస్తున్న డిఫరెంట్ క్యారెక్టర్స్, డిఫరెంట్ స్లాంగ్స్ తోటి చేస్తున్నాను. సో దానికి కారణమైన ధీరజ్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, అలాగే మా గిరిబాబు గారు, సార్ నమస్కారం, వెల్కమ్ టు ది ఇండస్ట్రీ. సో ఆయనకి, వాళ్ళిద్దరు ప్రొడ్యూసర్లకి, అలాగే మా డైరెక్టర్ శ్రీకర్ గారికి. హీఈస్ అ వెరీ కాన్ఫిడెంట్ డైరెక్టర్. తనకి ఏం కావాలో చాలా క్లియర్గా తెలుసు. ఒక ఆర్టిస్ట్ దగ్గర నుంచి ఏం చెప్పి ఎలా చేయించుకోవాలో కూడా క్లారిటీ ఉన్న డైరెక్టర్. దానికి తోడు ఆయనకున్న టీం, ఆ కొండలరావు గారు, ఆయన నన్ను ఏపుకు తినేసాడు లొకేషన్లో. సార్ అది కాదు సార్, ఈ పదం ఇదే అన్నారు. నేనన్నా, మీరేమైనా బాపు రమణ గారు వాళ్ళది ఏమైనా విన్నారా? పని చేయలేదు కదా, విన్నారా? వాళ్ళైతే ఇదే పదాలు అడుగుతారు, రాశారు కదా అని అంటే, ఫస్ట్ 1 డే 2 డేస్ మా ఇద్దరికి కుదరలేదు. ఆ కొండలరావు గారికి నాకు, ఈయనేంట్రా బాబు నన్ను ఏపుకు తింటున్నాడు అనుకున్నా. బట్ ఆ తర్వాత బాగా జెల్ అయ్యాం. సో కొండలరావు గారు, మీకు డెఫినెట్గా చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది. అప్పుడు మాత్రం ఆ బాండి, నూనె అవన్నీ కూడా మీరు పట్టుకెళ్ళండి వేయించడానికి ఆర్టిస్టులని. సో బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, సినిమా తాలూకు క్వాలిటీ కోసమే కొండలరావు గారు అందరూ కష్టపడ్డారు. అలాగే డిఓపి గారు, సాయి గారు వాళ్ళు. అండ్ ఇందులో ఉన్న టాలెంటెడ్ హర్షవర్ధన్ గారు అండ్ వాసుకి గారు అండ్ హర్షిని గారు, ఆవిడ డెఫినెట్లీ సర్ప్రైజ్. ఆవిడ అంతకుముందు అంతా బోల్డ్ అన్ని యాంకరింగ్, బుల్లెట్లాగా క్వశ్చన్స్ వేసి అన్నీ చూసాము. బట్ ఇందులో చాలా బాగా చేశారు పర్ఫార్మెన్స్. అండ్ ఐ వాజ్ అస్టానిష్డ్. ఈ పదం వాడుతున్నాను, గుర్తుంచుకోండి, అస్టానిష్డ్. సో యుల్ హ్యావ్ ఎ బ్రైట్ కెరియర్ అండ్ ఇన్ సినిమా ఇండస్ట్రీలో. వెల్కమ్ టు ది సినిమా ఇండస్ట్రీ. అండ్ ఇక మా హీరో అయిన రోహన్ గారి గురించి చెప్పాలి. నేను కూడా నా చిన్నప్పటి నుంచి ఇన్ని ప్రోగ్రాంలు అయినా, ఇన్ని ఫంక్షన్లు అయినా ఇంత బాగా మాట్లాడలేదు. రానాయనా, ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేసావు? సార్ ప్రాక్టీస్ ఏం లేదు సార్, మనసులో ఉన్నది బయటకు వచ్చేసింది. అంతే సార్. వెరీ గుడ్. ఈయన కొన్ని చెప్పాడు కదా, నువ్వు ముందు నువ్వు వెళ్ళిపోగల. ఈయన చెప్పాడు కొన్ని. మా డైరెక్టర్ గారు నన్ను తీసుకెళ్ళి నీళ్ళలో నించోబెట్టాడు, పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు నన్ను ఎండలో నించోబెట్టాడు, నల్లగా అయ్యేంత వరకు నాకు అన్ని కష్టాలు ఉన్నాను. కానీ ఈయనకు మాత్రం లోపల ఒక ఆనందం ఉండేది. నాకు ఒక ఖుషిని ఇచ్చారు ఆయన. లేదు సార్ ఫస్ట్ నువ్వు అమాయకంగా నటించకే, నేను లొకేషన్లో చూసిన రోజునే అనుకున్నా. సార్ మీరు ఉన్నప్పుడు జరగలేదు సార్. అంటే నేను లేనప్పుడు జరిగిందని ఒప్పుకుంటున్నాడు. కాదు సార్, అలాగా సార్, నేను చాలా మంచివాడిని సార్. మీ అమ్మగారు వచ్చారు ఇక్కడికి? లేదు, ఉన్నారు సార్, అక్కడే ఉన్నారు. ఉన్నారా? అమ్మా, మీ అబ్బాయి అమ్మా చూసారమ్మా, సింజిత్ గారిని, సాయి మార్తాండ్ గారిని, ఇంకొకరిని, అందరినీ అలా బొట్లో వేసాడు. చాలా టాలెంటెడ్, యాక్టింగే కాదు. నువ్వు డెఫినెట్గా నువ్వు కంగారు పడకు, నేనేం చెప్పట్లేదు, నీ గురించి మంచిగా చెప్తున్నాను. సో అంటే ద మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ ఈ జనరేషన్లో. అండ్ ఈ చిన్న వయసులో ఇంత చక్కగా యాక్టింగే కాదు, మాటలు కూడా స్టేజ్ మీదకి వచ్చి కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాడు. కాబట్టి యూ విల్ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్ అండ్ బ్రైట్ కెరియర్. వే టు గో, లాంగ్ కెరియర్. ఓకే. అలాగే అరుణ్ దామ్మ, ఇతను కూడా చాలా బాగా మాట్లాడాడు. చాలా అమాయకంగా వచ్చి సినిమాకు సంబంధించిన చిన్న డీటెయిల్స్ అన్నీ తన మాటల్లో చక్కగా చెప్తూ వచ్చాడు. నీకేంటి ఇష్టం అంటే మామిడి పండ్లు ఇష్టం అన్నాడు. మామిడి తోట ఉంది కాబట్టి అందులో. సో అలా ఇతను కూడా చాలా బాగా చేశాడు. వెరీ గుడ్. మీ ఇద్దరు చాలా బాగా చేశారు సినిమాకి. అండ్ మీకు చాలా మంచి పేరు వస్తుంది సమ్మర్ హాలిడేస్ ద్వారా. ఈ సమ్మర్ హాలిడేస్కి అది అఫ్కోర్స్ అయిపోతుంది, కానీ
డెఫినెట్గా మీకు చాలా మంచి పేరు వస్తుంది. కంగ్రాట్స్ ఖుషి, ఆల్ ది బెస్ట్, కంగ్రాట్స్. విల్ మీట్ అగైన్, విల్ వర్క్ అగైన్. ఓకే. ఇందులో ఖుషికి నాకు సీన్ ఉంది, అది ఏంటి అన్నది తర్వాత సినిమా చూసినప్పుడు తెలుస్తుంది మీ అందరికీ, ఆ సస్పెన్స్ ఏంటి అని. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అండ్ నేను ఈ సినిమాకి మళ్ళీ ఇంకొక ప్రత్యేకంగా ఒక వ్యక్తికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. సింజిత్ గారు ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఎవరైనా మర్చిపోతే క్షమించండి అన్నాడు. అరే రాజీవ్ కనకాల అని మాట్లాడలేదు. ఈయన నేను కలిసి ఇప్పుడు నేను చేస్తున్న సినిమాలు అన్నీ ఈయన మ్యూజిక్ చేస్తున్నాడు. రాజీవ్ గారు మీ సినిమాలు నేను చేస్తున్నాను మాత్రం అనలేదు. నేను మాత్రం సింజిత్ గారు అసలు అద్భుతం, మోత మోగిస్తాడు అంటే, మోత మోగించడం అంటే అద్భుతమైన మ్యూజిక్ చేస్తాడు అని చెప్పేసి మేమని ఫీల్ అవుతుంటే అసలు పేమెంట్ పడలేదు కదా సార్ మీ దగ్గర నుంచి? నా దగ్గర నుంచి పడలేదనా? ఇదిగో మన ఇద్దరం ఒక అండర్స్టాండింగ్లో ఉన్నాం. అదే సార్, అడ్వాన్స్ ఏమైనా వస్తే ఓకే డన్, అలాగే సరే ఓకే డన్ ఖచ్చితంగా. బట్ లక్కీలీ నేను సింజిత్ తోటి ఇప్పుడు నేను చేస్తున్న సినిమాలు అన్నీ సింజిత్ చేస్తున్నాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ అండ్ వెరీ డిలైటెడ్ ఆల్సో. థ్యాంక్ యూ సింజిత్. అండ్ అఫ్కోర్స్ యూఆర్ అ వెరీ టాలెంటెడ్ మ్యూజిషియన్ అండ్ విల్ మీట్ అగైన్. పేమెంట్ ఇచ్చిన తర్వాత మాట్లాడదాం. సో అండ్ ఇందులో మిగతా నేను ఎవరైనా టెక్నీషియన్ మర్చిపోతే క్షమించండి. ఒకే ఒక వ్యక్తికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. చౌదరి గారు, జీకే గోపి గారు ఎక్కడున్నారు ఆయన? ఊరికే చెయ్యన్న ఎత్తండి సార్. ఎక్కడున్నారు ఆయన? సార్ థ్యాంక్ యూ. అంటే అనుకున్న టైంలో ఫినిష్ చేయగలిగిన సత్తా ఉన్న అద్భుతమైన డైరెక్టర్ గారు అండ్ త్వరలోనే డైరెక్టర్ కూడా అవుతాడు ఆయన. వండర్ఫుల్ పర్సన్. సో థ్యాంక్ యూ గోపి గారు. మా డేట్లన్నీ కూడా చాలా చక్కగా మేనేజ్ చేసి చక్కగా సజావుగా షూటింగ్ జరిగేలా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మంజుషా గారికి కూడా థ్యాంక్ యూ. అమ్మో లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. మీ సమ్మర్ హాలిడేస్ మీరు చేసిన అల్లరి. సమ్మర్ హాలిడేస్ అంటే నాకు బాగా గుర్తుకొచ్చేది, మాకు సమ్మర్ కోచింగ్ క్యాంప్ మా ఇన్స్టిట్యూట్ ఉంది కాబట్టి మొత్తం అంతా దాదాపుగా ఒక 30-40 మంది 50 మంది పిల్లలతో పాటు ఆడుకోవడం. ఆ పిల్లల్ని ఏడిపించేవాడిని. కొంతమంది చిన్నపిల్లలు, నేను గ్యాంగ్స్టరు, నా పక్క నేను ఒక 4-5 వేసుకునేవాడిని. నేను చెప్పింది వినాలని వాళ్ళని ఏడిపించేవాడిని. సో చాలా ఏళ్ళు అలా గడిచింది. సో అది మా చక్కటి జ్ఞాపకాలు. సమ్మర్ హాలిడేస్ మా పక్కన మేము ఉండే ప్రాంగణానికి పక్కలో ఒక పెద్ద చింత చెట్టు, దాని మీదకి ఎక్కేవాళ్ళం కోతుల్లాగా. దాని మీదకి ఎక్కి ఆట ఆడుకునేవాళ్ళం. ఒకటా రెండా చెప్పాలే కానీ బోల్డ్ అల్లర్లు. మహానుభావుడిని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజీవ్ సార్. వాసుకి మ్యామ్ని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వాసుకి గారు ప్లీజ్. Thank you, Manjusha. Special ga kela clap edku. Thank you so much for the entire team and press and everyone here. Thanks for gracing this occasion. Ee movie lo if I have to talk about something, nenu cheppalsina avasaram ledu, meeku trailer chusi telisi untadi. The script is so strong. The content is the queen here, and I got convinced because of Shrikar. Thank you, Shrikar. I am actually very glad to be a part of this project, actually. And thank you so much for all the fresh and young talent here. And the support is actually, it means a lot. And I personally like the script, actually. And I also believe బ్యూటీ అంటే చిన్న సింపుల్ థింగ్స్లోనే ద యాక్చువల్ బ్యూటీ లైజ్. సో ఈ మూవీ కూడా సేమ్ ఆ కాన్సెప్ట్ మీదే ఉంటుంది. ఇట్స్ అ వెరీ సింపుల్, రిలేటబుల్, ఇమోషనల్, బ్యూటిఫుల్ ఫిల్మ్. సో మీరే చూస్తారు, సమ్టైమ్స్ వర్క్ గురించి మనం చెప్పక్కర్లేదు, ద వర్క్ స్పీక్స్ ఫర్ ఇట్ సెల్ఫ్. సో నేను ఎక్కువ టైం తీసుకుని ఈ మూవీ గురించి చెప్పను. కమింగ్ టు శ్రీకర్, I was so surprised by the way he actually anchors the entire project. He's got so much clarity in his head. Debut director, stress avanni Shekharki ledu, urkine ikkada stress ainattu act chestuntadu, but the way he actually directs, he's got so much clarity. So good luck, Shrikar. And I have to mention this. Thank you so much, Dheeraj Garu and Rahul Garu, for actually
doing a movie like Girlfriend. Anything to do with women, children, I have huge respect, and I personally feel those kind of movies should come. So I am so glad that I could get an opportunity on this stage to thank these two people for having made a movie like Girlfriend. Please do many more of those, please. So we need that. It's not feminism or anything, but we need that recognition. We need that attention, women and children. So thanks to everyone who have taken time to come to this launch event, and please bless us with a great success. Thanks, sir. సూపర్ వాసుకి గారు, థ్యాంక్ యూ సో మచ్. క్వశ్చన్, సమ్మర్ హాలిడేస్, సమ్మర్ హాలిడేస్ Best summer holidays. అమ్మమ్మ ఇల్లే. అమ్మమ్మ ఇల్లు. అది కాకుండా ఆ ఇంటి ఎదురుగున దేస్ కాలేజ్, సో దట్ వాస్ ద మెయిన్ థింగ్. కాలేజ్, బాయ్స్ కాలేజ్ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వాసుకి మ్యామ్. అండ్ ఎస్, మరి సమ్మర్ హాలిడేస్ సినిమాతో తన డైరెక్షన్ కెరియర్కి శ్రీకారం చుట్టిన మా శ్రీకార్ నయన్ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడికి వచ్చిన డైరెక్టర్స్ అందరికీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సాయి రాజేష్ గారు, థ్యాంక్ యూ పవన్ సార్, థ్యాంక్ యూ రామాభిరాజ్ గారు, థ్యాంక్ యూ మార్తాన్ బ్రో అసలు. అండ్ రాహుల్ సార్ థ్యాంక్ యూ సో మచ్. కౌశిక్ గారు, నందకిషోర్ గారు, అందరికీ చాలా థ్యాంక్స్ అందరూ ఈవెంట్కి వచ్చినందుకు. అండ్ దిల్ రాజు గారికి స్పెషల్ థ్యాంక్స్. అండ్ టీజర్ లాంచ్ చేసినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ వాళ్ళ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ ఐ వాంట్ టు స్టార్ట్ ఇట్ విత్ డిఓపి గారు, సాయి ప్రకాష్ గారు. నాకు సాయి ప్రకాష్ గారు ఎంత సపోర్టివ్ అంటే ఆన్ ద సెట్స్ ఆర్ డిస్కషన్ షార్ట్ యూజ్ అని అన్నింటిలో కూడా సాయి ప్రకాష్ గారు ఉండడం నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది. అండ్ కమింగ్ టు సింజిత్ పోస్టర్స్ మీద మేము సింజిత్ మ్యూజికల్ అని రాస్తున్నాము. సినిమా చూసాక మీరు అందరూ కూడా సింజిత్ మ్యాజికల్ చూస్తారు. అక్కడ ఈ పాటలు మీరు చాలా రోజులు వింటారు, చాలా రోజులు పాడుకుంటారు, కానీ చాలా ఏళ్ళు ఈ పాటలను గుర్తుపెట్టుకుంటారు కన్ఫామ్గా. అండ్ థ్యాంక్ యూ సింజిత్ ఫర్ ద ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ రైటర్ కొండలరావు గురించి చెప్పాలి. ఇది స్టోరీ దగ్గర ఒక 1 year నుంచి మేము ట్రావెల్ అవుతున్నాము. అది నాకు ఫస్ట్ నుంచి కూడా కేఆర్ చాలా మంచి సపోర్టివ్గా ఉన్నారు. అండ్ మీరు సినిమా చూసిన తర్వాత కూడా మీకు చాలా డైలాగ్స్ అలా వింటూ అలా హాంట్ చేస్తూనే ఉంటాయి. అండ్ ఇంకా సంతోష్ ఎడిటర్. సంతోష్ గురించి చెప్పాలంటే అసలు ఆ సినిమా మొత్తానికి ఒక మెట్టి ఇంకా చాలా పెంచాడు సంతోష్. సో సంతోష్ గురించి ఇక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్లో గట్రా ఇంకా గట్టి మాట్లాడతా. సో అండ్ నాగ చరణ్ కాస్ట్యూమ్ డిజైనర్, థ్యాంక్ యూ చరణ్, థ్యాంక్ యూ ఫర్ ద అమేజింగ్ వర్క్. అండ్ క్రాంతి గారు థ్యాంక్ యూ సో మచ్, అసలు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద అమేజింగ్ వర్క్. అండ్ ఇంకా యాక్టర్స్ గురించి వస్తే రోహన్ మీరు ఇప్పటిదాకా రోహన్ ఒకలా చూస్తే మీకు రోహన్ ఒక కొత్త రోహన్ కనిపిస్తాడు ఇక్కడ. అండ్ అరుణ్ మీకు ఎక్స్ట్రాడినరీ అసలు, అంటే ప్రతిదీ సింగిల్ టేక్లో చేస్తాడు అరుణ్ అసలు. అండ్ ఖుషి తను ఇంకా చెప్పక్కర్లేదు, మీరు మనశంకర్ వరప్రసాద్లోనే చూశారు తను ఎంత మంచి యాక్టర్స్ అనేది. సో డెఫినెట్గా వన్ డే తను బిగ్గెస్ట్ స్టార్ హీరోయిన్ అవుతుంది అసలు ఖుషి, అదైతే కన్ఫర్మ్గా చెప్పగలను. అండ్ వాసుకి గారు సినిమా స్టార్టింగ్ నుంచి ఫస్ట్ నుంచి రాసుకున్నప్పటి నుంచి ఫస్ట్ ఏ క్యారెక్టర్ అయినా నేను ఫిక్స్ అయ్యాను అనుకుంటే ఆన్ రైటింగ్లో కూడా ఉన్న మెయిన్ క్యారెక్టర్ వాసుకి గారే. అండ్ వాసుకి గారికి చాలా థ్యాంక్ఫుల్. స్క్రీన్ మీద ఆమెను కనిపించినప్పుడే చాలా వార్మ్ ఫీలింగ్ ఉంటుంది అసలు త్రూ అవుట్ ద ఎంటైర్ ద ఫిలిం. అండ్ హర్షిని గారు, మీకు హర్షిని గారు ఇన్ని రోజులు చాలామంది నాకు స్టార్టింగ్ అయినా సమ్మోహనం హర్షిని గారు అని అడిగారు, కానీ ఈ సినిమా చూసిన తర్వాత మీకు ఈ సినిమా తర్వాత నుంచి ఆమె సమ్మర్ హాలిడేస్ హర్షిని అనే పిలుస్తారు కన్ఫామ్గా. అండ్ ఇట్స్ టూ గుడ్ హర్షిని గారు అసలు. థ్యాంక్ యూ సో మచ్. మీరైతే చాలా సర్ప్రైజ్ ఫీల్ అవుతారు. అండ్ రాజీవ్ కనకాల గారికి థ్యాంక్ యూ సో మచ్. తను స్క్రీన్ మీద ఉన్నంత వరకు కూడా ఒక మంచి డైనమిక్గా ఉంటారు. అండ్ ఇన్ని రోజులు మీరు చూసిన రాజీవ్ కనకాల గారికి కొంచెం వేరియేషన్ అయితే నీట్గా కనిపిస్తుంది. అండ్ ఇంకా లాస్ట్ మాట్లాడాల్సింది ప్రొడ్యూసర్ గారి గురించి, ధీరజ్ గారికి. ఈ సినిమాకి ఏదైనా నాకు ఫస్ట్ నుంచే ఒక కాన్ఫిడెన్స్ స్క్రిప్ట్ మీద ఎంతుందో దానికి మించి నాకు ధీరజ్ గారు ఉన్నారని ఒక నమ్మకం, ధీరజ్ గారు ఉన్నారని ఒక దీంతోనే చాలా పర్టికులర్గా ధీరజ్ గారి మీదే నేను నీట్గా ఈ సినిమా చేసుకుంటున్నా. ఇంత పెద్ద బ్లాక్ బాస్టర్ అయినా నెక్స్ట్ దాని అంతా కూడా ధీరజ్ గారికి వెళ్తుంది క్రెడిట్. ఎందుకంటే నాకు ప్రతి మినిట్ నాకు సపోర్టివ్గా ఉండి నాకు ఇంకా ధీరజ్ గారి గురించి మాట్లాడాలంటే కొంచెం నేను ఇంకా గట్టి మాట్లాడతా, కొంచెం ఎమోషనల్ అవుతా, ఇప్పుడు కాదు తర్వాత మాట్లాడతా. బట్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ధీరజ్ సార్. అండ్ గిరి సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ధీరజ్ గారి గురించి ఇప్పుడు కాదు, నేను తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్లో వాటిలో ఇంకా గట్టి మాట్లాడతా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లిరిసిస్ట్ కిట్టు గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ లిరిక్స్. మీకు అన్ని పాటలు కూడా మీరు లిరిక్స్ మీకు మీ చిన్నతనం గుర్తు చేస్తాయి, అచ్చ తెలుగులో ఉంటాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ మంజుష గారు. థ్యాంక్ యూ అండి. మొత్తానికి చాలా క్లియర్గా అందరినీ కవర్ చేసేసారు, కానీ మీ గట్టిగా యా
అంటే ఈయన చాలా పెట్టుంటారు సినిమాలో సినిమాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ నేను చెప్తే అంత బాగోదు. ఒకటి చాలా- లేనిది ఏదన్నా అందరూ మాట్లాడే మళ్ళీ అందరూ అమ్మమ్మ ఇల్లే చెప్తారు. సో దట్స్ ఇంకా సినిమాలో చూస్తారు కాబట్టి సినిమాలో అవన్నీ ఉంటాయి మీకు. డన్, విల్ బి వెయిటింగ్ ఫర్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సారీ ఏందో మర్చిపోయాను. ఇక్కడ ఈ సినిమాలో యాక్ట్ చేసిన పిల్లలందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఆ పిల్లలతో పాటు రోహన్, అరుణ్, ఖుషి, ఈ పిల్లలందరి పేరెంట్స్కి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ సపోర్ట్తోనే పిల్లలందరినీ ఇంత నీట్గా నేను హ్యాండిల్ చేయగలుగుతున్నా. థ్యాంక్ యూ టు ఆల్ ద పేరెంట్స్ అండ్ థ్యాంక్స్ టు మై డైరెక్షన్ డిపార్ట్మెంట్. టీజర్ కట్ చేసిన సతీష్ అనే మా చీఫ్ అసోసియేట్ టీజర్ కట్ చేశాడు. సో థ్యాంక్స్ టు సతీష్ అండ్ వికాస్, హర్ష, చైతు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి, అలాగే సినిమాటోగ్రఫీ డిపార్ట్మెంట్ సోహెల్, కృష్ణన్న, శివ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. నేను ఏందా మర్చిపోయాను, అందుకే మళ్ళీ తీసుకున్నా, సారీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఐ రిక్వెస్ట్ రాహుల్ రవీంద్రన్ గారు టు ప్లీజ్ స్పీక్. నేను మర్చిపోలేదు సార్. లేదు ఎక్కువ టైం తీసుకోను. ఫస్ట్ అయితే టీంలో అందరికీ డైరెక్టర్ శ్రీకర్ గారు, టీంలో ప్రతి ఒక్కరికి పేరు పేరున మెనీ కంగ్రాచులేషన్స్. ఆల్ ది వెరీ బెస్ట్. దే వాజ్ సో స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ఆల్ ది వెరీ బెస్ట్ టు ఎవ్రీబడి ఇన్ ద టీమ్. నా ఫ్రెండ్, నా ప్రొడ్యూసర్ బ్రో గారు, ధీరజ్ గారు, నేను ఫస్ట్ ఒక విషయానికి థ్యాంక్స్ చెప్పాలి. ఏంటంటే నిన్నటి నుంచి ఫుల్ టెన్షను, ఇవాళ ఫుల్ ఖాళీ, అసలు ఏ పని లేదు, నైట్ నిద్ర లేదు, పొద్దున త్వరగా లేచా, 7:30 SRS ఎలిమినేటర్ వరకు ఎలా టైం పాస్ అవుతుందా అని అనుకున్నా. టెన్షన్ తట్టుకోలేకపోతున్నా ఇంట్లో కూర్చొని. కరెక్ట్గా ఇవాళ పెట్టారు, మంచిగా టైం పాస్ అయింది, చాలామంది ఫ్రెండ్స్ని కలిశాను. థ్యాంక్ యూ ఫర్ దాట్. బట్ అంతకన్నా మెయిన్ ఇంకో విషయం, మీకు తెలుసు మాకు ఇద్దరు ట్విన్స్ ఉన్నారు. 3.5 ఆల్మోస్ట్ 4 అయిపోయింది. వాళ్ళకి ఇంట్లో కూర్చొని మెల్లగా ఇప్పుడు సినిమాలు చూసే వయసు వచ్చింది. సో ఇంట్లో కూర్చొని ఏమైనా సినిమా చూపిద్దాం అంటే ఈ డిజ్నీ పిక్సార్ సినిమాలు తప్ప ఏ సినిమా, మన సినిమాలు ఏమైనా చూపిద్దాం అంటే ఏది లేదు. ఒకప్పుడు అట్లీస్ట్ మా చైల్డ్హుడ్ అప్పుడు సంవత్సరానికి 1 సినిమా 2 సినిమాలైనా వచ్చేవి. ఇప్పుడు అసలు సినిమాలే రావట్లేదు పిల్లల కోసం. ఫైనలీ చాలా రోజుల తర్వాత పిల్లల కోసం ఒక సినిమా వస్తుందని ఒక తండ్రిగా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. హోప్ఫుల్లీ ఐ కెన్ గో టేక్ దెమ్ టు ద థియేటర్ అండ్ షో ఇట్ టు దెమ్. సో థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ మీకు తెలుసు బ్రో, మీరు ఈ సినిమానే కాదు ఏ సినిమా తీసినా ఫస్ట్ ఆ సినిమా బ్లాక్ బస్టర్ కావాలని కోరుకునేది నేనే. లాట్స్ ఆఫ్ లవ్ టు యూ. మీ వైఫ్ పేరు కూడా పెట్టారు, చూసాను అక్కడ. మీ ఇద్దరికి పెద్ద బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నా. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యూ ఫర్ ప్రొడ్యూసింగ్ దిస్. ఇంతకన్నా టైం తీసుకోను. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఈ సినిమాని దయచేసి ప్రమోట్ చేయండి. ఈ వాతావరణంలో ఒక ప్రొడ్యూసర్ నాకు స్టార్స్ వద్దు, ఎవరు వద్దు, కథను నమ్మి నేను సినిమా తీస్తున్నానని దిగారు. ఆయన్ని సపోర్ట్ చేసే బాధ్యత మన అందరిది. సో దయచేసి మీరందరూ సపోర్ట్ చేయండి, ఆడియన్స్ వరకు ఈ సినిమాని తీసుకెళ్ళండి. దట్ ఈస్ మై హంబుల్ రిక్వెస్ట్ టు యూ. అండ్ సమ్మర్ హాలిడే స్పెషల్ ఏంటంటే, యాక్చువల్లీ నేను ఆల్మోస్ట్ టీనేజ్ వచ్చినప్పటి వరకు జాయింట్ ఫ్యామిలీ అనమాట. సో మై గ్రాండ్ పేరెంట్స్ యూస్ టు లివ్ విత్ మీ. సో నేను ఎక్కువ పెద్దమ్మ ఇంటికి వెళ్ళేవాడిని జంషెడ్పూర్కి. కానీ అదంతా కాదు, 6th స్టాండర్డో 7th స్టాండర్డో నాకు గుర్తులేదు, ఫస్ట్ క్లాస్లో ఒక అమ్మాయి మీద క్రష్ వచ్చింది. అప్పుడు సడన్గా సమ్మర్ హాలిడేస్ అంటే నరకం. 2 months అమ్మాయిని చూడలేనా, అసలు ఇదేంట్రా బాధ. అండ్ నేనేమో లాస్ట్ బెంచర్ని, అసలు ఏ సబ్జెక్ట్ పాస్ గాను. ఆ అమ్మాయి ఏమో ఫ్రంట్ బెంచర్, చాలా గుడ్ స్టూడెంట్. సో నేను వెళ్ళి ప్రపోజ్ చేసినా నాకు ఛాన్స్ ఉండదని తెలుసు. సో ఎప్పటికీ చేయలేదు. కానీ 3 months ఆ క్రష్ అలాగే ఉండిపోయింది. సో ఆ 3-4 years అయితే సమ్మర్ హాలిడేస్ వస్తుందంటేనే నరకం. అసలు 2 months ఆ అమ్మాయి కనపడదని. సో ఐ థింక్ దోస్ ఆర్ మై మోస్ట్ మెమరబుల్ సమ్మర్ హాలిడేస్. సో ఐ యూస్ టు ప్లే లాట్ ఆఫ్ క్రికెట్ టు మేకప్ ఫర్ ఇట్. సో అయ్యయ్యో, ఈ మెమరీ ఇప్పటిదాకా ఎవరి దగ్గర వినలేదే. మీ జంషెడ్పూర్ లో ఖుషి లాంటి అమ్మాయిలు ఎవరు కనిపించలేదా? లేదా అంటే ఆల్రెడీ మనసు ఇచ్చేసారు. సో అప్పట్లో అది ప్రేమ అనుకునేవాడిని, తర్వాత తెలిసింది కాదని. బట్ థ్యాంక్ యూ, దట్ వాస్ బ్యూటిఫుల్ రాహుల్ రవీంద్రన్ గారు. థ్యాంక్ యూ సో మచ్.